ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి అసిస్టెంట్ కమాండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి వేకెన్సీస్ అనేవి జనరల్ డ్యూటీలో ఉంటాయండి, టెక్నికల్ వేకెన్సీస్ ఉంటాయి. జనరల్ డ్యూటీలో అయితే 140 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలండి. అలాగే డిప్లొమో చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్మీడియట్ కాకుండా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే వాళ్ళ డిప్లొమోలో ఖచ్చితంగా ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మాట. అలాగే నెక్స్ట్ టెక్నికల్కి వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయి ఇవి 30 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి డిగ్రీ ఉండాలి. సో ఆ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా అండి 21 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఇది ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసే వాళ్ళకి ఫీజు అయితే 300 రూపీస్ అండి. లాస్ట్ డే మనకి ఇది అప్లై చేయడానికి ఏంటంటే 23 జూలై 2025 అనేది మనకి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చాం అనుకోండి, దీన్ని సీజీ క్యాట్ ఎగ్జామ్ అంటారు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుందండి, రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే జనరల్ సైన్స్ మ్యాథ్స్ ఉంటుంది, ఇది కొంచెం ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ఉంటుందండి. సో ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 25 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే జనరల్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికి 25 క్వశ్చన్స్ అండి. సో మొత్తం ఇవన్నీ కూడా మీరు 2 అవర్స్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. దీనికి ఎవరైతే ఈ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి వెళ్తారు. దీన్ని పిఎస్బి అంటారు, ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ అండి. అంటే ఆల్మోస్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలా ఉంటుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.